Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కలికిరిలో బుధవారం జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను జయప్రదం చేయండి. కర్ణాటక ఎంపీ మోహన్ పిలుపు. మదనపల్లి బీజేపీ కార్యాలయంలో నాయకులతో సమీక్ష నిర్వహించిన ఎంపీ. అన్ని వర్గాల ప్రజల లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు సూపర్ 6ను తీసుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రకటన. మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ బాషా. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు నియోజకవర్గం కలికిరికి వస్తున్న ప్రధానమంత్రి మోదీ సభను జయప్రదం చేయాలని కర్ణాటక ఎంపీ మోహన్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో ప్రధాని సభ విజయవంతంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల పరిశీలకులు చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్, నాయకులు బర్నపల్లి రవికుమార్, భగవాన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని పేర్కొన్నారు. మన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారని, ఆయనను గెలిపించుకుంటే కేంద్రం నుండి నిధులు తెచ్చి ఈ 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ సభకు నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు. బుధవారం కలికిరిలో జరిగే ప్రధాని సభను పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళకి ఇవ్వబడుతుంది, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి చేర్చబడుతుంది. మదనపల్లి బయట చేసి అందరం కలిసి ఒకేసారి పోదాం అనేటువంటిది మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా రాజంపేట పార్లమెంటు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంటు ఎన్నికల్లో జరగబోతుంది. సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి జాతీయ నాయకత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారి బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ గారి బహిరంగ సభలో అనేక మంది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతినిధులు వేలాదిగా సుమారు 1,00,000 మంది దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మోడీ గారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాల యొక్క విడుదల మీద కావచ్చు, వీటి మీద వారు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారి సభకి రాజంపేట పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, మోడీ గారి సభని విజయవంతం చేయండి. మోడీ గారిని మరొకసారి ఎన్నుకునే దిశగా మనందరం కూడా ప్రయత్నంలో భాగస్వామ్యం ఆలోచిస్తూ ధన్యవాదాలు. రేపు 8వ తారీఖు నరేంద్ర మోదీ గారు రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. నేను ఇడీ పార్లమెంట్లో ఉండే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు ప్రజలకు కూడా నేను ఆహ్వానిస్తాను. అందరూ కూడా నరేంద్ర మోదీని వచ్చి చూడండి, వాళ్ళ భాషను వినండి. ఎలా అంటే 10 ఏళ్ళలో మంచి పనులు చేసిన నరేంద్ర మోదీ వాళ్ళు మంచి ఒక ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి స్కీములన్నీ ఇచ్చినారు. మీరందరూ దయచేసి రాండి అని నేను కోరుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రజల లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ప్రకటించడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం రామచర్లపల్లి, గంగన్న వారిపల్లెలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సమస్యలపై ప్రశ్నించిన వారిపై దాడులు చేశారని తెలిపారు. ప్రకృతి వనరులను చంద్రబాబు నాయుడు ఉచితంగా ప్రజలకు అందజేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం సూపర్ 6 తీసుకొచ్చారని వాటి గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ని రోజులు మీరు పడిన కష్టానికి, వాళ్ళు చేసిన అరాచకానికి 13వ తేదీ మీరు జవాబిచ్చే సందర్భం ఇది. 13వ తేదీ ఇప్పుడు ఇక్కడే ఒక ఆయన మా అన్న ఏమన్నాడు, అన్న నా భూమి లాక్కునేసినారన్నా అని. పెద్దపన్న బొగ్గులు రెడ్డప్ప. అదేవిధంగా అంగన్వాడీ స్కూలు 18లో కట్టాం. మీ పిల్లలు చదివే వాళ్ళు కాదా? మీకు అంగన్వాడీ స్కూల్ అవసరం లేదా? తెల్లవారి లేస్తే మీరు పనులకు పోతారు. అదే అంగన్వాడీ స్కూల్ ఉంటే మీ పిల్లలు అక్కడ సురక్షితంగా ఉంటారు, వాళ్ళకి ఆ స్కూల్లో చూసుకుంటారు. మీరు మధ్యాహ్నానికి పని నుంచి రిటర్న్ వస్తే మీ పిల్లలకు వాళ్ళు భోజనం తినిపించి తీసుకొచ్చి మీకు ఇంటికి వదులుతారు, మీరు భోజనాలు తినిపించవచ్చు. ఈరోజు అంగన్వాడీ స్కూల్లే వాళ్ళు ఇవ్వలేదంటే మీకు ఏమి ఇస్తారు చెప్పండి? అక్కడ ఒక ఇల్లు కట్టడం చూశాను నేను. ఆ ఇల్లు కట్టడానికి ఇసుక కొనలేక వాళ్ళు డబ్బులు ఇసుక పెట్టేసి మోల్డింగ్ వేసుకునే బదులు రేకులు వేసుకున్నారు. ఎందుకు? ఇసుక 6,000 రూపాయలు లోడు, అర్థమైందా? ఓ 32,000 రూపాయలు టిప్పరు. దేవుడు ఇచ్చిన ఇసుక, ఫ్రీ ఇసుకకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిందే 32,000 రూపాయలు 6,000తో కొనాలా. కొని ఏమైందంటే మోల్డింగ్ వరకు వచ్చింది. ఉండే డబ్బులు ఇసుకకి, గోడలకి, సిమెంట్కి అయిపోయింది. రేట్లు వచ్చి భారతీయ సిమెంట్ ఎండి భారతీయ మేడం ఎట్లా చెప్తే అట్లా రేట్లు అంటాయి. మా అన్న చెప్తున్నాడు. ఈ విధంగా ఒక అరాచకమైన పరిపాలన జరిగింది. కానీ మీ కష్టాల కోసం ఈ పరిపాలన లేదమ్మా. ఈ ప్రభుత్వం మీకోసం లేదమ్మా. వాళ్ళ సొంత అజెండాతో వచ్చారు. 1,00,000 కోట్లు సంపాదించాలనుకున్నారు, సంపాదించేశారు. అదే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధ్యేయం, వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరిపోయారు. మీరు మాత్రము మధ్యతరగతిలో ఉన్న పేదరికానికి ఇంకా అట్టడుగు వెళ్ళిపోయారు. మీరు ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు. 1,80,000 ఇల్లు వస్తుందమ్మా. అది 1 సెంట్లో ఇల్లు కట్టేస్తే బెడ్రూమ్ ఎక్కడ, బాత్రూమ్ ఎక్కడ, హాల్ ఎక్కడ, మీరు ఎక్కడ పడుకుంటారు? 425 అడుగుల్లో ఇవన్నీ ఎక్కడ వస్తాయమ్మా? ఈ ప్రభుత్వం మీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. దయచేసి మనము పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తేనే మన ప్రభుత్వం వస్తుంది, ప్రజా పరిపాలన వస్తుంది. దయచేసి మీరందరూ ఒక్క మాట పైన ఉండాలా. మీరు ఇంకా ఎవరు యామరకూడదు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఏదో పంచుతా ఉన్నారు, అందరికి చెప్పినారు. 20,000 ఇస్తే కూడా ఓటు మాట వేసేదానికి ప్రజలు సిద్ధంగా లేదు. ప్రజలు నేను ఇస్తారా? వేస్తారమ్మా. ఈరోజు కరెంట్ బిల్ ఇప్పుడే ఒక ఆయన చూపించారు. 200 వస్తానంట కరెంట్ బిల్లు. 1600 వచ్చింది. 1700 అంట. చూడు, 1700 వచ్చిందంట. ఇది ఒక అరాచకమైన ప్రభుత్వం. దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మనం బాధ్యతగా బతుకుతామని సవినయంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ 13వ తేదీ మీ పడిన కష్టాలకు ప్రతిఫలం తీర్చుకునే రోజు ఇది. మీరు దయచేసి 13వ తేదీ మీ ఓటు వచ్చింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా అర్జీలు పెట్టి చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, నాయకులు డాక్టర్ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగితే చంద్రబాబు నాయుడు ఓర్వలేరని విమర్శించారు. అందుకే రైతులకు అందాల్సిన రైతన్న నేస్తం పాడకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. గతంలోనూ ఇదే విధంగా పింఛన్ పంపిణీలోనూ వేలు పెట్టి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కావున ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి, కోర్టులను కూడా మేనేజ్ చేసి, పేద ప్రజలకు అందాల్సినటువంటి లబ్ధి ఏవైతే పథకాలు ఉన్నాయో, వైఎస్ఆర్ చేయూత కానీ, విద్యా దీవెన కానీ, ఈబీసీ నేస్తం కానీ, జగనన్న విద్యా దీవెన, ఇలాంటి పథకాలన్నింటినీ రాకుండా అడ్డుపడుతూ దగ్గర 10,000 కోట్ల రూపాయలు పేద ప్రజలను రానికుండా తను అడ్డుకుంటున్నాడు. లాస్ట్ మంత్ కూడా పేద ప్రజలకు ఇంటింటికి ఇచ్చేటువంటి పెన్షన్ పథకాన్ని కూడా రానికుండా అడ్డుకొని చాలామంది 30-40 మంది పేద ప్రజలు, ముస్లిం వ్యక్తులు అవ్వాతాతలు చనిపోవడానికి కారణమైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి అంటే ఒక విధము ఒక మనిషికి సాడిస్టిక్ ఎంజాయ్మెంట్ అంటారు దీన్ని. అంటే ఒకరు బాధపడుతూ ఉంటే తను ఆనందపడ్డం, దాన్ని సాడిస్టిక్ ఎంజాయ్మెంట్. ఆ విధమైనటువంటి కోవకు చెందిన వ్యక్తి ఉన్న చంద్రబాబు నాయుడు. ప్రజలు అంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఇన్ని రోజులు 58 నెలలు సంతోషంగా ఉన్నారు, ఈ 2 నెలలు వాళ్ళు ఆ బాధలు పడుతున్నారు అంటే కన్నా ఈ బాధలు ఇట్లా కంటిన్యూ అవుతాయేమో అనేటువంటి భావన కలిగించాలనేటువంటి దుర్బుద్ధితో ఈ పథకాలన్నింటినీ ఆఫ్ చేసేస్తున్నాడు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధం, వజ్రాయుధం, వాళ్ళ చేతిలో ఉన్న ఓటు అనేది వజ్రాయుధం. ఆ ఓటుతో నిన్ను తిరస్కరించేటువంటి సమయం ఎంతో దూరంలో లేదో, ఒక వారం రోజులు ఉంది. మేము గ్రామాన పల్లెల్లో తిరుగుతూ ఉంటే ప్రజల్లో అటువంటి స్పందన చాలా విపరీతంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకుంటాం, 58 నెలలు ఆయన 230 సార్లు బటన్ నొక్కి మా యొక్క పేద ప్రజలకు 2,70,000 కోట్ల రూపాయలు నిధులు మాకు అందించాడు. ఇంతకుముందు ఎవరు కూడా ఈ విధమైనటువంటి పథకాలు నేరుగా పేద ప్రజలకు అందించిన పరిస్థితి లేదు. మళ్ళా అలాంటి పరిస్థితి రాకుండా పోతుందేమో. ఈ 2 నెలల్లోనే మేము చూడాల్సిన నరకాన్ని చూసాము. ఈ చంద్రబాబు నాయుడు చేసిన పథకాల వల్ల, ఆయన అడ్డుకోవడం వల్ల, కోర్టులు కానీ వ్యవస్థను మేనేజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, మళ్ళీ ఆయన చంద్రబాబు లాంటి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి పేద ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా అలివి కాని హామీలు కూడా ఇచ్చాడు ఆయన. ఆ హామీలందరినీ కూడా మేము కూడా అడుగుతున్నాం. మేము ఇచ్చిన హామీలు ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చడానికి పప్పు బిళ్ళలాగా పంచినావు అంటున్నావే, అంతకు 300 పథకాలు నువ్వు ఎలా ఇస్తావు? రేషనాలిటీ ఉందా? సైంటిఫిక్ రీజన్ ఉందా? ఏ విధంగా నువ్వు చెప్పగలవు? ఏదో ఒకటి చెప్పేయడమే. అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, పోయిన వాళ్ళు పోతారు అనే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇందాక మొన్న కూడా అన్నాడు, అసలు కాని చట్టాన్ని ఏదో జరిగిపోయినట్లు, జరిగిపోతుంది అన్నట్లు, మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేస్తుంది మీ భూములకు అని మోసం చేసి గ్లోబల్ ప్రచారం చేశాడు. ప్రతిదీ ఆయన యొక్క దగా మోసమే. ఆయన తెలిసిపోతుంది. అంటే ఒక భయము ఆయన మనసులో చొరబడింది. మళ్ళీ నేను ఓటమి పాలవుతున్నాను, ఇక నాకు చివరి ఎన్నికలు, నేను పోయేది, నేను వృద్ధాశ్రమానికి పోయేది గ్యారంటీ అని చెప్పిన అభిప్రాయంతో లేనిపోని అపోహలు, అవ్వాండాలు సృష్టించి ప్రభుత్వం మీద ఏవో చేయాలనుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రెండోసారి ప్రభుత్వంలోకి తీసుకురావడం ఖాయం. పేద ప్రజలు కూడా వాళ్ళ యొక్క, మేము కూడా అడుగుతున్నాం, పేద ప్రజలకు అపీల్ ఖచ్చితంగా జరగబోయే మే 13 జరగబోయే ఎన్నికలు 5 రోజుల్లోనే ఉంది. మీ అమూల్యమైన ఓటును 2 ఓట్లు ఎంపీ గారికి ఒకటి, ఎమ్మెల్యే గారికి ఒకటి ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. పనికిరాని రాజకీయాలకు ఎంతో మంది ఈరోజు దగ్గర 10,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో పోయేదానికి అటుగా ఏం చేశారంటే ఆయన రకరకాల పిటిషన్లు, రకరకాల ఇది పెట్టేసి మన దీనికి ఎలక్షన్ కమిషన్కు ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన వైఎస్ఆర్ చేయూత, తర్వాత ఈబీసీ నేస్తం, దాని తర్వాత వైఎస్ఆర్ ఆసరా, జగనన్న విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ కలిపి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉండింది. అది దగ్గరలో ఒక 2-3 రోజులు జమ కావాల్సి ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు లేనిపోని అర్జీలు పెట్టేసి, లేనిపోని కేసులు పెట్టి పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పెట్టి బీజేపీ సహాయం తీసేసుకుని ఈరోజు ప్రజలకు రాకుండా అడ్డకిన్నారు. ఈ రకంగా రాజకీయం జీవితాంతం చేస్తూనే ఉంటారు. ఈ రకంగా ఈయన ముందు నుండి అంతే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రోజు నుండి అధికారంలో కూర్చున్నప్పటి నుండి ఇదే రకంగా లేనిపోని కేసులు వేసి, కోర్టులు వేసి, అన్ని దీన్ని కూడా అడ్డంకులు వేసేసి మనకు ఎంతో రకంగా ఇంకా మనం అభివృద్ధి సాధించిన మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కోర్టులు కేసి ఎక్కించేసి చాలా వరకు ఇబ్బందులు పాటు చేశాడు.
ఇక కూడా మళ్ళీ మీరు చేశారు, మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా మీరు చూశారు. అది కూడా నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇది వేసేసి అది పెన్షన్లు కూడా వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ కాకూడదని చెప్పి పెట్టని చెప్పినందుకు ఈరోజు మీరు కళ్ళెదుటే మీరు చూస్తున్నారు ఎంతమంది అవ్వాతాతలు ఏ రకంగా ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంకులకు పోయేసి లాస్ట్కు నడవలేని స్థితిలో కూడా బ్యాంకులు ఈ ఎండలకు బ్యాంకులు పోయి చాలామంది మన స్టేట్లోనే 20-30 మంది వరకు చనిపోయే దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా ఎందుకు ఆయనకి ఏమనుకున్నారో ఏమో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారితో శత్రుత్వం ఉంటే మీరు పేద ప్రజల మీద ఎందుకు తీర్చుకోవాలా? ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజలు చిత్రహింసలు పెడతా ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఇంకోటి వస్తుంది. ఇప్పుడు బీజేపీ 4% రిజర్వేషన్ అంటూ ఉన్నారు. 4% రిజర్వేషన్ మేము తీసేస్తామని మోదీ గారు మొన్న వచ్చిందను తెలంగాణలో అనౌన్స్ చేశారు, మేము 4% రిజర్వేషన్ తీసేస్తాము అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన అలయన్స్ ఉంది కదా పార్టీతో, కాబట్టి ఖచ్చితంగా ఆయన స్టాండ్ ఏదో ఇప్పుడు చెప్పాలా. వాళ్ళ శిష్యుడు కూడా మదనపల్లిలో ఉన్నారు, ఆయన కూడా ఏదో రకంగా ఇప్పుడు 4% రిజర్వేషన్ టీడీపీ కొనసాగిస్తుందా, వాళ్ళకి ఏముంది, దాని మీద వాళ్ళ స్టాండ్ ఏమి, వాళ్ళు బీజేపీ పక్క పోతారా లేకపోతే వాళ్ళు బీజేపీ స్టాండ్ మీద తీసుకుంటారా, లేదా 4% రిజర్వేషన్ కంటిన్యూ చేస్తారా బీజేపీ కాదని అనే స్టాండ్ కూడా క్లారిఫై చేసే ఇదే అవసరం ఉంది. ఈ రకంగా అన్ని విధాల ఇప్పుడు అదే ఇది ఇన్పుట్ సబ్సిడీ ఉంది. మొన్న తెలంగాణలో కూడా వాళ్ళు తెలంగాణలో అలౌ చేశారు ఇన్పుట్ సబ్సిడీ. పేద రైతులు రైతులకు ఎంత ఇది ఏదైనా తుఫాన్లో ఎంత దెబ్బతింటే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వచ్చు అని చెప్పి అక్కడి ఇచ్చింటే తెలంగాణలో ఒక రూలు, ఆంధ్రాలో ఒక రూలు. ఆంధ్రాలో రూల్ ఎందుకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు వాళ్ళంతా కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కక్ష కట్టి ఈ రకంగా చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రజలకు చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో తక్కువ కొన్ని దినాల్లోనే అంతా బయటపడతారు. ప్రజలంతా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గుణపాఠం చెప్తారు. ఈ రకంగా రాజకీయాలు ఆయన జీవితాంతం ఈ రకంగా రాజకీయాలు చేసిండేదే. ఇకనైనా రాజకీయాలు మారుతారని మాకైతే నమ్మకం లేదు. ఇంకా ప్రజల నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఆయన సభ్యులుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు పేదలకు అందవలసినటువంటి డబ్బును మరి బటన్ నొక్కినా కూడా చంద్రబాబు నాయుడు దొంగదారిన మరి ఆ 10,000 రూపాయలను పేదలకు అందకుండా ఈరోజు విద్యార్థులు ఫీజులు కట్టుకోలేకపోవడం, అనేక రకాలైనటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏ విధంగా అయితే ఈ పేద ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారో ప్రజలందరూ కూడా మే 13వ తేదీ సిద్ధంగా ఉన్నారు. తమ ఓటు అనే పోటు ద్వారా నిన్ను ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి 5 కోట్ల ఆంధ్రుల అభిమాన నాయకుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తాను ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలుగా బటన్ నొక్కి తమకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రతిఫలంగా ఓటు అనే ఓటుతో నొక్కి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 34 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు తమ గతమంతా కూడా అవినీతి వెన్నుపోటులతో ఉండి మరి తాను చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పేదలను రక్తం పీల్చుకునే విధంగా పేదలకు అందాల్సినటువంటి సహాయాన్ని మరి వెన్నుపోటు పరచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, నీతిబాహీనమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విఘ్నులైన ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మదనపల్లి జిల్లా కోసం నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిని జిల్లా చేయకుండా ఈ వైకాపా నేతలు మోసం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మదనపల్లి జిల్లా కోసం నిరాహార దీక్ష చేస్తానని సాధించే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే మన మదనపల్లి పట్టణానికి ప్రధాన పార్టీలు రెండు కూడా చాలా ద్రోహం చేసినాయి, అన్యాయం చేసినాయి. ఎంతో చరిత్ర ఉండే మదనపల్లిని ఏ రకంగానూ వీళ్ళు అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ప్రతిపాదన చేసి అన్ని అర్హతలు ఉండే మదనపల్లి పట్టణానికి
జిల్లా రానికుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మదనపల్లి పట్టణం స్వతంత్రం రాకముందప్పటి నుంచి కూడా ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఆనాడు బ్రిటిషర్స్ అంతా కూడా మదనపల్లి పట్టణాన్ని ఒక కేంద్రంగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగించడం జరిగింది. ఇక్కడ 1917లోనే అని బెసెంట్ గారు బెసెంట్ థియోసాఫికల్ కాలేజీని స్థాపించడం జరిగింది. మన రాయలసీమ జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాల్లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా వచ్చిందంటే అది మదనపల్లి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దేశంలోనే, భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉంది, మన అందరికీ తెలుసు. అన్ని సంఘాల వాళ్ళు కూడా, కుల సంఘాలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా జిల్లాని ప్రకటించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ధర్నాలు, ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి కనికరం రాలేదు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం రాయచోటికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళు జిల్లాగా ప్రకటించుకోవడం నిజంగా మన మదనపల్లిని వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసినారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ప్రమాణం స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. జిల్లాని సాధించేంత వరకు నేను దీక్ష చేస్తూ అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలోనే టీడీపీ వాళ్ళంతా కూడా మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊరిని జిల్లా చేస్తామని చెప్తున్నారు. ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కలిసి కట్టుగా రండి, మనం అందరూ కూడా జిల్లా సాధించుకుందాం. తప్పకుండా జిల్లా వచ్చేంత వరకు నేను పోరాడతాను. దయచేసి ప్రజలందరినీ కూడా వేడుకునేది ఒకటే, అందరూ కలిసి రండి. మదనపల్లిని ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. దయచేసి పార్టీలన్నీ ఇప్పుడు పక్కన పెట్టండి, ప్రజలంతా ఏకతాటిపైన రండి. మన మదనపల్లిని అభివృద్ధి చేసుకుందాం. మనం జిల్లాని ప్రకటించుకొని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న వాళ్ళే. విజ్ఞతతో ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి. సగర్వంగా తలెత్తుకునే విధంగా మనమందరూ కష్టపడుకొని మనం సాధించాలా. ఏ రోజైతే మీరు ఈ విధంగా ఆలోచించినప్పుడే మన మదనపల్లిని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. లేదంటే మదనపల్లిలో తిరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రోడ్లు వేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చూసినామంటే మదనపల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య వాటిలో ముఖ్యమైనది, ట్రాఫిక్ సమస్య, ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోలే. మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే తాగునీటి సమస్య. ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు వాళ్ళు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు. ఒక 2-3 రోజుల నుంచి మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రజల్ని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మాకు తెలిసినంత వరకు డిసైడ్ అయిపోయినారు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మన ప్రాంతాన్ని ఎవరైనా గుర్తించాలని కూడా కోరుకుంటున్నారు. దయచేసి హస్తం గుర్తుపైన ఒక ఓటే మనకేసి, హస్తం గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు నియోజకవర్గం కలికిరికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయాలని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నిఖిలేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని పేర్కొన్నారు. మన రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారని, ఆయనను గెలిపించుకుంటే కేంద్రం నుండి నిధులు తెచ్చి ఈ 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ సభకు నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని అన్నారు. కావున బుధవారం కలికిరిలో జరిగే ప్రధాని సభను పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారము. మిత్రులారా, రేపు మే 8 నాడు సరిగ్గా 3 గంటలకి
కలికిరిలో మన ప్రధానమంత్రి గారి బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభలో ప్రధానమంత్రి గారితో పాటు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొబోతున్నారు. ఈ బహిరంగ సభని మన బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అందరూ విజయవంతం చేసేదానికి కృషి చేయాలి. ఒకవేళ మనము ఈ బహిరంగ సభని జయప్రదం చేయగలిగితే 100% రేపు రాజంపేట లోక్సభ స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చాలా భారీ ఆధిక్యంతో గెలుపు పొందగలుగుతాడు. ఒకవేళ మనము ఈ బహిరంగ సభని విజయవంతం చేయగలిగితే యావత్తు అన్నమయ్య జిల్లాలో పోటీ చేసే మహాకూటమి శాసనసభ అభ్యర్థులు అందరూ ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగలుగుతారు. అందుకనే మన బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలందరూ రేపు చాలా పెద్ద ఎత్తున కలికిరి బహిరంగ సభకి హాజరు కావాలని, మనం ప్రధానమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఘన స్వాగతం పలకాలని, ఈ బహిరంగ సభని విజయవంతం చేసే బాధ్యత మన భుజాలపైన ఉంది. ఖచ్చితంగా మనం ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలి. ధన్యవాదం మిత్రులు. కురబ కులస్తులకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీరామ కళ్యాణ మండపంలో కురబ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు, కూటమి నాయకులు రాచకొండ బాబురెడ్డి, కురబ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ కురబ కులస్తులకు తాను ఎమ్మెల్యేగా గెలిచాక రాజకీయ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపిస్తే మీ ఆస్తులను, వ్యాపారాలను దోచుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో కమల గుర్తుపై ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా, సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏమంటే ప్రతి ఒక్కరూ సైకిల్ ఓట్ వేసి ఏపించి మన షాజహాన్ బాషా గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మన ఎమ్మెల్యేగా చేసుకుంటూ ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారికి వేదికపై కుటుంబ సంఘ నాయకులు, ప్రజలందరికీ కూడా ఈ ఆత్మీయ సదస్సులో మన కిరణ్ కుమార్ గారు రాలేకపోయారు. వాళ్ళు ముఖ్యంగా అక్కడ కలిగిరిలో రేపు జరగబోయే మీటింగ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొనే జరుగుతుంది. కాబట్టి పేరు మీకు అందరికీ ఆహ్వానాలు తెలియజేయమన్నారు. షాజహాన్ బాషా గారి ద్వారా, కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మోడీ గారికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. బీసీలు ఎదుగుదలనే ఒక బాధ్యతగా వాళ్ళ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తులో బీసీల కోసం ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ అన్ని విధాలుగా బీసీలు అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నారు. ఇదే కాకుండా బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చారు. ఆ చట్టంలో పూర్తిగా మీకు హక్కులు కల్పిస్తున్నారు. ఇదే కాకుండా బీసీల కోసం సపరేట్ గా సప్లై కూడా తీసుకుని రాబోతున్నారు. ఇదే కాకుండా
50 సంవత్సరాలకే బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీకు సభాముఖంగా మాటిస్తున్నాను, రేపు మీకు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు ఏ అవసరం పడినా అర్ధరాత్రికైనా మీకు నేరుగా వచ్చి నన్ను కలవండి. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో బాధ్యతగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. రేపు ఏ విధంగానే కూడా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ, అదే విధంగా ఎంపీడీఓ ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ మీ సమస్యలు ఏమున్నా కూడా తక్షణం మీరు నా దృష్టికి తెస్తే నేను తప్పకుండా నా చేతిని ఎంత ఎట్టి పరిస్థితుల్లో దానికి పరిష్కరించి మీకు సహాయం చేయడానికి నేను కలిసి కురుబ సంఘంలో నేను కూడా ఒక కురుబ మనిషిగా ఉంటానని చెప్పి, ఇదే కాకుండా అన్నమయ్య సర్కిల్ లో 3 జంక్షన్లు ఇప్పుడు వచ్చినాయి, 3 ఉన్న పాయింట్స్ వచ్చినాయి. అక్కడ 3 ఎక్కడో ఒక మంచి స్థలం చూసి కనకదాస్ గారి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని. ఇదే కాకుండా 1/2 ఎకరా స్థలం మీకు బైపాస్ లో తప్పకుండా ఇస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఈ రోజు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీ గ్రామాలకు బాగా గట్టిగా కట్టుదిట్టం చేసి మీరందరూ ఒక్క మాట పైన నిలబడగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మీ మొత్తం సర్వస్వం, మీ అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తు, మీ ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎక్కడ కానీ మీ బాధ్యత మరవద్దండి. ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి వేయాల. ఎవరికి వేయాల ఓటు? అదే గుర్తు పెట్టుకోండి. దయచేసి స్వాగతం పలికిన మా 2 అక్కలు గారు చాలా విజిల్ కొడుతూ ఏమి స్వాగతం పలికారంటే, ఇంకా నేను అనుకున్నాను మొన్న మాల్యపాడులో ఆ కొమ్ములు పెట్టి మీద మాకు స్వాగతం పలికారు. కొమ్ములు కన్నా మా అక్కలు ఇద్దరే పలికిన స్వాగతం అమోఘం. వాళ్ళకి నేను పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పుట్టక ముందు నుంచి కూడా మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్ని పనుల్లో కూడా మా తండ్రి గారి కాలం, మా 1960 నుంచి కూడా దుబ్బిగానిపల్లి కానీ, దండవారపల్లి కానీ వీళ్ళందరూ కూడా మా తండ్రి గారితో ఎక్కువ సంబంధాలు ఉండేవారు. దీర్ఘటనలు వీళ్ళంతా కూడా ఆ కృతజ్ఞతతోనే రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత మన పోతబాలు జీకే వెంకటరమణ గారిని దండువారిపల్లిలో వాళ్ళను రిక్వెస్ట్ చేసుకుని, ఒక చదువుకున్న వ్యక్తి ఎంపీపీగా అయితే మీకు కూడా బాగుంటుంది, మీ కమ్యూనిటీ బాగుంటుందని వాళ్ళను ఒప్పించి ఆ రోజు ఆయన అక్కడ నిలబెట్టి, ఆయన ఊరు కాకపోయినా కూడా అక్కడ నిలబెట్టి ఆయన ఎంపీపీగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పటి నుంచో కూడా మీ కమ్యూనిటీ బాగుండాలా, మీరు అందరూ కలిసి ఉండాలా, రాజకీయాలకు అతీతంగా ఉన్నా కూడా మీ కమ్యూనిటీ వాళ్ళందరూ బాగుంటే మనం సంతోషపడతాం అనే ఉద్దేశంతోనే ఇప్పుడు కనకదాస నగర్ ఆ కాలనీలు కూడా ఏర్పాటు చేసినప్పుడు ఈ కుటుంబ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని, భూమి కూడా కురవ కమ్యూనిటీ వాళ్ళదే, అది గవర్నమెంట్ సీజ్ చేసి ఇళ్ళకి ఇవాళ పట్టాలని చెప్తే అప్పుడు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి, కురవ కమ్యూనిటీలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లన్నీ ప్రపోజ్ చేయండి, వాళ్ళ దగ్గర ఏదైనా నామినల్గా అమౌంట్ కలెక్ట్ చేసి ఆ భూమి పోగొట్టుకున్న పెద్ద ఆయనకి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి, వాస్తవంలో వచ్చి ఎన్నో చెప్తారంటారు, ఎన్నో డైలాగులు తీసుకుంటారు. మీరు మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము మీరు ఏకతాటి పైన ఉండాలి అనే ఉద్దేశంతోనే మీరు ఆ ముందుతో ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా బీసీలంటే నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బీసీలే బ్యాక్ బోన్ క్లాస్. చాలా మంది అంటుంటున్నారు బ్యాక్వర్డ్ కాస్ట్ అని, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో కూడా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు, అదేవిధంగా వేరే దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్టు ఘనత మన తెలుగుదేశం పార్టీ. వైసీపీ వాళ్ళు ఉండే కార్పొరేషన్లో ఉండే నిధులు కూడా మీరు దారి బదిలీ చేసి
కార్పొరేషన్ వ్యవస్థని డెవలప్మెంట్ లేకుండా చేసేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా, స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, గ్రామ అభివృద్ధి కావాలన్నా, బీసీల అభివృద్ధి కావాలన్నా కూడా ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచన చేయాలి. బీసీలు లాస్ట్ ఎలక్షన్ లో దాదాపు 70% దాకా వైసీపీ ఓట్ చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తామని, ఒక్కసారి అవకాశం ఇచ్చి నెత్తిన గుడిమలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడైనా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి అందరికీ, మీ అందరికీ తెలుసు. ఆయన ఇంటికి ఎప్పుడు ఎవరైనా పోవచ్చు, నో రికమెండేషన్ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, ఇక్కడ సాజన్ భాషను ఎమ్మెల్యే చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు అధికారం వచ్చాక కూడా పెద్దలు బాబురెడ్డి గారు, మన జగన్ గారు కలిపి అందరం కుటుంబాలకు ఇక్కడ ఏం కావాలో వాళ్ళ డిమాండ్స్ ఏమో. ఎందుకంటే కుప్పంలో మా అన్నయ్య చెప్పినాడు, ఇంతవరకు ఆ రోజు కనకదాసు విగ్రహం ఆవిష్కరణకు నేను కూడా పోయిందా. ఆ రోజు చాలా సంతోషమైంది మాకు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహం అది చూసి మన వైసీపీలో పోటీ పడి మేము ఇస్తామంటే, మా నారా చంద్రబాబు నాయుడు గారు కుర్రోడు ఏది ఎక్కువ అంటూ ఉన్నారు. కానీ మా నారా చంద్రబాబు కుర్రోలాగా పరిగెత్తామంటే జగన్మోహన్ వెనక పరిగెత్తాడు. కాబట్టి ఎప్పటికీ కుటుంబ సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ వెంటుందని ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయాలి అంటే, ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు మనం చూస్తున్నాం. వెనుకబడిన వర్గాల్ని ఏ విధంగా అయితే హింసిస్తున్నారో, మన మీద జరుగుతున్న దాడులైతే ఏమి, మనకు ఉన్న ఇబ్బందులైతే ఏమి, ఇవన్నీ గమనించి ఈ రోజు కులబల రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని మన రాష్ట్రంలోని కుల పెద్దలందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకలా అంటే, ఈ రోజు 2 ఎంపీ పదవులు, ఒకటి హిందూపురంలోను, ఒకటి కర్నూలులోను, పెనుగొండలో ఒక ఎమ్మెల్యే పదవి మనకు దాదాపు 15 నియోజకవర్గాలను మనకు ప్రాధాన్యత కల్పించిన కారణంగాను, అదే విధంగా చిత్తూరు జిల్లాలో ఎలాంటి రాజకీయ అవకాశాలు ఇవ్వలేకపోయినందుకు గాను మొన్న మనకు డిసెంబర్ 30వ తారీఖున కుప్పంలో జరిగిన సమావేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పిన విషయం ఏంటంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేకపోయిన కారణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఒక ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డు మెంబర్, కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు, అలాగే మనకు స్థానిక సంస్థల్లో జడ్పీ చైర్మన్, ఇలాంటి పదవులలో మీకు ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తానని చెప్పిన కారణంగా ఈ రోజు మనం అందరం కూడా కురుబలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇంతవరకు మనం కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాం. గతంలో మన వాళ్ళు తొందరగా ఏదో ఒక కార్యక్రమంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అది మళ్ళీ తొలగించడం జరిగింది. కావున ఈ రోజు మళ్ళీ కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసన భాష గారి అధికారంలోకి వస్తానే కోరుకుంటున్నాం. అదేవిధంగా మదనపల్లి పట్టణంలో మనకు ఒక కమ్యూనిటీ హాల్ కి స్థలం కేటాయించి, అలాగే ప్రభుత్వ నిధుల ద్వారా మన కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాలని అది కూడా కోరుకుంటారు. గొర్రెల కాపర్లకు ప్రమాదవశాత్తు ఏదైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు బీమాను ప్రకటించాలని, ఇది చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేయించాలని మనం కోరుకుంటున్నాం. సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని 7వ వార్డు నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ లత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.
నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా 7వ వార్డులో పెద్దపల్లి కాలనీలో మేము ఈరోజు తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ చాలా వరకు స్పందన చాలా బాగుంది. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. వచ్చిన వెంటనే ప్రజలు ఆత్మీయంగా పలికిరించి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది ఏమంటే, మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కొత్తవన్నీ వివాదాలు తెరమీకి తీసుకుని వస్తూ ఉన్నారు. ఆయన ఏం చేసినా రీసెంట్లీ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక నోటీసులు పెట్టి ఇది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి లబ్ధి చేకూరుస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ, రకరకాల మళ్ళా ఇవన్నీ 4-5 స్కీములకు దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటే అది చూసి ఓరలేక కేసులు పెట్టేసి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేసు పెట్టేసి ఆ సబ్సిడీని అంతా రాకుండా చేసి నిలుపుదల చేశారు. అదే ఇన్పుట్ సబ్సిడీని అయితే తెలంగాణలో అయితే ఆ డబ్బులు వచ్చిందో ఇప్పుడు అకౌంట్లో పడతా ఉంది. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఒక రూలు, తెలంగాణ రాష్ట్రంలో ఒక రూలు. 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు రావాల. అది కాక ప్రజల దీనికి స్టూడెంట్స్కి అందరికీ చేయూత అంతా దీని కింద స్టూడెంట్స్కి అందరికీ ఇది వస్తుంది, డబ్బు ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. అది కూడా రాకుండా చేశారు. దానివల్ల ఈరోజు ప్రజలు వీళ్ళు మన విద్యార్థులు పోయేసి కాలేజీలకు పోయి సర్టిఫికెట్లు అడిగి వేరే కాలేజీలో జాయిన్ చేయాలా, ఇదంతా అడ్మిషన్స్ టైం, వేరే కాలేజీలో జాయిన్ చేయాలంటా ఉంటే ఆ డబ్బులు కట్టండి సర్టిఫికేట్స్ ఇవ్వలేమనే పరిస్థితుల్లో వస్తూ ఉన్నాయి. ఇది అన్నిటికీ మూల కారణం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి ఇంతకుముందు కూడా వాలంటీర్ వ్యవస్థ ఆయన నిమ్మగడ్డ ప్రసాద్తో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి అది కూడా ఎలక్షన్స్కు ఇవ్వకుండా చేసి ఎంత ఇబ్బందులు పడ్డారో మీరు అందరూ తెలుసు. అవ్వాతాతలు అయితే చాలా కష్టం మీద వాళ్ళు ఈవెన్ బ్యాంకులకు పోయేస్తున్నారు. బ్యాంకులకు పోలేని స్థితిలో కూడా మంచాలతో ఎత్తుకొని పోయి బ్యాంకులకు పోయి డబ్బు డ్రా చేసిన పరిస్థితులు. ఇది పోయే దాంట్లో కూడా దగ్గర చాలామంది 40-50 మంది చనిపోవడం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంతా జరిగింది. ఈ రకంగా రకరకాలుగా మన జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ ఎదుర్కోలేక కొత్త ప్లాన్స్ వేసేసి ఆయన చేసిన అభివృద్ధిని కానీ, ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాలుగా అడ్డుపడేసి డైరెక్ట్ మన ఏమైనా ఉంటే ప్రజల సమక్షంలో చేర్చుకోవాలా, అది చేసే పరీక్షలు లేవు. దొడ్డిదారిన ఆయనకు అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ మీద పబ్లిక్ ఎఫెక్ట్ వస్తుంది. అది కాకుండా రేపు మీద మోడీ గారు వచ్చిందో మన తెలంగాణలో పోయి ముస్లింకి 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్పినారు. ఈరోజు రేపు మోడీ గారు మదనపల్లికి వస్తారు, దీనికి వస్తున్నారు, కలికిరికి వస్తున్నారు. కలికిరికి వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ ఏదో ఆయన ఆడే తేల్చేసి మాకు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మన మోదీ గారి మాటకి ఇది చేస్తారా, లేదు నేను ఆంధ్రాలో మేము 4% రిజర్వేషన్ కంటిన్యూ చేస్తారా అని చెప్పి మేమందరూ అదే కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఆయన వర్షన్ ఏదో ఆయన చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ రకంగా రకరకాలుగా అడ్డదారులు చేస్తూ ప్రజలకు అంతా ఇక్కడ ఎవరు చూసినా భద్రత జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. తిరిగి ఆయన సీఎం అవుతారు. ఈ పార్టీలన్నీ కూటమి కాంగ్రెస్ కూడా వాళ్ళతో కలుపుకొని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి గద్దెదించాలని చెప్పి రకరకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగవు. ప్రజలు కూడా ఓటింగ్ డే కోసం కాసుకొని ఉన్నారు. ప్రజలు కూడా సరైన రీతిలో వీళ్ళ బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనం ఈరోజు జగనన్న విద్యా దీవెన అయితేనేమి, ఆసరా అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, దాదాపు 5 పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు చేర్చి బటన్ నొక్కినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు యొక్క కుటిల నీతి ద్వారా, చంద్రబాబు నాయుడు యొక్క రాక్షసత్వం ద్వారా మరి ఈరోజు ఆ 10,000 కోట్లు పేదలకు అందకుండా మరి నిర్మూలించినటువంటి, ఆపినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి నీతిమాలినటువంటి చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు, 34 ఏళ్ళ ఈ చరిత్ర అంటారు. మరి ఏ రోజైనా నువ్వు చేసినటువంటి పథకాలు, ప్రజలకు చేసినటువంటి మంచిని చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య, నీచమైన చర్య. దీనికి ప్రజలు బుద్ధి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఈ విధంగా వెన్నుపోటు పొడిసే ప్రజలు తమ ఓటు అనేటటువంటి ఆయుధంతో మిమ్మల్ని పోటు పొడిసి ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి సంక్షేమాలు ఇచ్చిన దానికి మరి ఫలితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అనే బటన్ నొక్కి, ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారి దగ్గరికి వస్తే వారు ఇంజనీరు, చదువుకున్నవారు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నవారు, సౌమ్యుడు. మరి ఇక్కడ ఇంజనీర్గా పనిచేసి అన్ని మండలాల యొక్క, అన్ని పంచాయతీల యొక్క స్థితిగతులను, ప్రాబ్లమ్స్ను, సమస్యలను తెలిసినటువంటి వ్యక్తి. ఆ సమస్యలకు ఏ విధమైనటువంటి పథకాలు రూపొందించాలో, ఫండ్స్ ఏ విధంగా చేయాలో మరి అనేక మంది ఆఫీసర్ల దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగా వారికి అనుభవం ఉంది. మరి అదే సమయంలో మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా
పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు నిసార్ అహ్మద్ గారు వాటికి సంబంధించినటువంటి పథకాలను రూపొందిస్తే మరి వాళ్ళు దానికి సంబంధించినటువంటి నిధులను కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిసార్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వీళ్ళిద్దరూ మన మదనపల్లి ప్రాంతానికి త్రిమూర్తుల్లాగా మదనపల్లిను అభివృద్ధి పదంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ గారికి, ఎంపీగా మిథున్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తులపై ఓటు వేసి గెలిపించడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ చేసిన నిసార్ అన్న గారికి, తర్వాత మా ద్వారకనాథ్ రెడ్డి గారికి, మా వార్డు ప్రజలందరూ కలిసికట్టుగా ఉంది ఈ నిసార్ అన్నను గిఫ్ట్గా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని మనం చేసుకుంటున్నాం. అలాగే ఈ 2 ఓట్లు కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా 2 ఫ్యాన్ గుర్తుకు వేసి మిథునన్నను, ఇటు నిసార్ అన్నను, మిథునన్నను పార్లమెంటుకు, నిసార్ అన్నను అసెంబ్లీకి పంపుతామని మా వార్డు ప్రజల తరఫున నేను గట్టిగా చెప్తూ మీకు హామీ ఇస్తున్నాను. జై జగన్. ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. నేడు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాట్లాటపల్లె రోడ్లో శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోళ్లబైలు 2కు చెందిన 200 మంది శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో షాజహాన్ బాషా సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఒక్క అవకాశం పేరుతో సామాన్యులు నడివిరిచారన్నారు. రాష్ట్రంలో గతి తప్పిన పాలన గాడిన పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అది జరగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కలికిరిలో బుధవారం జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను జయప్రదం చేయండి. కర్ణాటక ఎంపీ మోహన్ పిలుపు. మదనపల్లి బీజేపీ కార్యాలయంలో నాయకులతో సమీక్ష నిర్వహించిన ఎంపీ. అన్ని వర్గాల ప్రజల లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు సూపర్ 6ను తీసుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ప్రకటన. మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ బాషా. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.